హలో అండి, గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ మండే. వెల్కమ్ టు మై ఛానల్ మోమ్ ఆఫ్ యష్ పండు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సండే రోజు కొంచెం లేజీగా ఉండి మండే రోజు మార్నింగే లేచి పని చేయాలంటే కొంచెం బద్ధకంగా ఉంటుంది కదా. అయినా పర్లేదు, చేసుకోవాలి కదా, తప్పదు. సో ఇది ఏంటి అంటే మండే రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, మార్నింగ్ రొటీన్ అనేది ఈ వీడియోలో ఉంటుందండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్, మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ మీకు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే పక్కనే గంట సింబల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా కొట్టేసేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ చెప్పేశాను కదా. మండే రోజు నా రొటీన్ ఎలా ఉంటుంది అనేసి నైటే నేను స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. నైటే కిచెన్ క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఇల్లు తూడ్చేసి వాకిలు కూడా మొత్తం కడిగేసుకుంటానండి. కడిగేసుకున్న తర్వాత ముగ్గు పెట్టేసుకొని ఫస్ట్ అయితే స్నానం చేసుకొని వస్తాను. మండే రోజు మాత్రం స్నానం చేసుకున్న తర్వాతనే వంట చేసుకుంటాను. క్లీనింగ్ అంతా చేసుకోవడానికి కరెక్ట్గా 1 అవర్ పడుతుంది. ఇంకా ఇప్పుడైతే స్నానం చేసుకొని ఫస్ట్ అయితే దేవుడి రూమ్లోకి వచ్చేసి కుంకుమ పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే వంట చేసుకోవాలి, ఎందుకంటే మా ఆయన ఆఫీస్కి వెళ్తాడు కదా. పూజ చేసుకుంటూ ఉంటే లేట్ అయిపోతుంది. సో ఫస్ట్ వంట చేసేసి ఆయనకు బాక్స్ పెట్టేసి తర్వాత పూజ చేసుకుంటాను. ఇక్కడైతే నేను నిన్న నైటే దేవుడికి క్లీన్ చేసే క్లాత్స్ కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే దేవుడి రూము తుడిచేసుకుంటాను. వంట అయిపోయేసరికి ఆ రూమ్ అంతా ఆరిపోతుంది కదా. మామూలుగా మార్నింగ్ అయితే ఇల్లు ఒక్కటే తుడుస్తాను, కానీ దేవుడి రూమ్కి అయితే స్నానం చేయకుండా రాము కదా, అందుకని ఈ రూమ్ ఒక్కటి వదిలేస్తాను అన్నమాట. సో స్నానం చేసుకొని వచ్చిన తర్వాత దేవుడి రూమ్ ఫస్ట్ అయితే పొడి క్లాత్తో క్లీన్ చేసుకొని తర్వాత తడిగుడ్డ పెట్టేసుకుంటాను. ముందు రోజు పెట్టుకున్న పువ్వులు కూడా అన్నీ తీసేసాను ఇప్పుడే. ఇంకా పూజ చేసుకునేటప్పుడు ఆ పువ్వులన్నీ మొక్కలలో పడేసి మళ్ళీ ఆ ప్లేట్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ పువ్వులు తెంపుకొచ్చుకుంటాను అన్నమాట. సో ఇక్కడైతే నేను వంట చేయడానికైతే రెడీ అవుతున్నాను. నైటే స్టవ్ క్లీన్ చేసి పెట్టుకున్నాను అని చెప్పాను కదా. ఇంకా ఇవైతే సెట్ చేసేస్తున్నాను. స్టవ్ క్లీన్ చేసే క్లాత్స్ కూడా మండే రోజు ఫ్రెష్గా వాష్ చేసుకున్నవే వాడుకుంటాను. ముందు రోజు యూజ్ చేసినవి అయితే నేను ఏవి వాడనండి. ఇవి కూడా నిన్ననే వాష్ చేసి ఆరబెట్టేశాను. క్లీన్గా ఉన్నాయి, చూసారా. ఒక్కసారి అలా క్లాత్తో మళ్ళీ ఒకసారి తుడిచేసుకుంటే కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుందన్నమాట. సో ఈరోజు అయితే నేను సాంబార్ చేద్దామని అనుకుంటున్నాను. మండే రోజు మ్యాక్సిమం ఎక్కువగా సాంబారే చేసుకుంటాం ఇంట్లో, అంటే పప్పుచారు. అది నా స్టైల్లో ఎలా చేస్తానో కూడా ఈ వీడియోలో చూసేసేయండి. ఇంకా ఈలోపు అయితే మా హస్బెండ్ లేచారు. ఇంకా ఆయన కోసం టీ పెట్టేశాను. ఇంకొక స్టవ్ పైన పాలు కాగబెట్టేస్తున్నాను, అవి దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి. ఇంకొక సైడ్ రైస్ కూడా కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఇప్పుడు నేను చేసే ఈ పప్పుచారు రెసిపీ అయితే మా ఇంట్లో రెగ్యులర్గా ఏ ఫంక్షన్ అయినా కూడా ఒక వంటల మాస్టర్ని పిలిపించుకుంటాము. ఇది ఆయన స్టైల్లో చేసేదన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ఒక 1 కప్పు వరకు కందిపప్పు తీసుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు రెడ్ దాల్, ఎర్రపప్పు ఉంటుంది కదా, అది. ఒక పిడికెడు శనగపప్పు మంచిగా ఎదిగొస్తుంది అన్నమాట దీనివల్ల. సో ఒక 10 నిమిషాలు అయితే ఈ పప్పును వాటర్లో నానబెట్టేసుకోవాలి. ఇంక ఈలోపు చింతపండును కూడా నానబెట్టేసుకున్నాను. ఒక స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ని అయితే స్టవ్ పైన పెట్టేసుకుంటాను. ఈ కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనకు పప్పుకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. రోజైతే పప్పులో నేను మునక్కాయ ప్లస్ సొరకాయ 2 వేసి చేద్దాం అనుకుంటున్నాను. రీసెంట్గా మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. అయితే మార్కెట్ నుండి రాగానే మునక్కాయలు అయితే కట్ చేసి పెట్టేసుకుంటాను, లేదంటే అవి వాడిపోతే మనకు కట్ చేసుకోవడానికి ఈజీగా రాదు. సో అవైతే కట్ చేసే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే మునక్కాయలను వాటర్లో వేసి ఉడికించుకుంటున్నాను. ఇలా చేస్తే చాలా బాగా ఉడుకుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మునక్కాయలలో సాల్ట్ అయితే వేస్తున్నాను. ఏంటి ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నా అనుకుంటున్నారా? నాకైతే రెగ్యులర్గా వాడే సాల్ట్ మండే రోజు నాకు వాడాలి అనిపించదండి. ఉప్పు, కారము, ఆయిల్ మాత్రం ఫ్రెష్గా వేరేవి సపరేట్గా పెట్టుకుంటాను. మండే, థర్స్డే రోజు వంట చేసుకోవడానికి. ఆ రోజు ఫాస్టింగ్ ఉంటాను ఈ 2 డేస్, నాన్ వెజ్ కలవకుండా ఉండడానికి. ఇలా అయితే నేను ఉప్పు, కారం, ఆయిల్ మాత్రం నేను సపరేట్గా పెట్టుకుంటాను. ఇంకా ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో నుంచి పప్పుకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకుంటున్నాను.
ఇక్కడ నేను పప్పుచారు కోసం ఒక 3 టమాటోస్, ఒక 5-6 పచ్చిమిర్చి, ఇంకా చిన్న సొరకాయ ముక్క, మునక్కాయలు అయితే ఆల్రెడీ ఉడికించేసుకుంటున్నాను కదా. కరివేపాకు తీసి పక్కన పెట్టుకున్నాను, కొత్తిమీర అయితే లేదు. సో ఓన్లీ కరివేపాకు మాత్రమే వేస్తున్నాను ఇవాళ. ఇంకా సొరకాయ అంత చిన్న ముక్క అయితే సరిపోతుంది మాకు, ఒకటే పూట కదా. ఈవినింగ్ ఏదో ఒకటి మళ్ళీ స్నాక్స్ చేస్తాను. కూరగాయలన్నీ కట్ చేసుకునే లోపు పప్పు విజిల్ వచ్చేసింది, మునక్కాయలు కూడా ఉడికిపోయాయి. అన్నీ కట్ చేసి పెట్టేసుకొని ఇక్కడ సొరకాయ కూడా కట్ చేసుకుంటున్నాను. సొరకాయలు చాలామంది పొడవుగా కట్ చేసుకుంటారు కదా, ఇలా అడ్డంగా కట్ చేసుకున్నా కూడా బాగుంటుంది, షేప్ బాగా కనబడుతుంది. మా అత్తమ్మ అయితే ఇలాగే చేస్తుంది, ఇది మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను అన్నమాట. పప్పు 3 విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ అయితే ఆఫ్ చేశాను, కానీ ఇప్పుడే లిడ్ అయితే ఓపెన్ చేయకూడదు. కొంచెం ఆవిరికి అలాగా వదిలేస్తే పప్పు ఇంకా మంచిగా దగ్గర పడుతుంది. సో స్టవ్ ఆఫ్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే మునక్కాయలు కూడా ఉడికిపోయాయి కదా, వీటిని ఒక చిన్న గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పప్పు తాలింపు ఇంకా అదే గిన్నెలో వేసేస్తాను. ఈ మునక్కాయలు ఉడికించుకున్న వాటర్, చింతపండు నానబెట్టుకున్నాం కదా, హాట్ వాటర్ ఆ చింతపండులో వేస్తే చింతపండు కూడా ఇంకా తొందరగా మెత్తగా నానిపోతుంది అనమాట. సో ఇక్కడైతే నేను పోపు పెట్టడానికి గిన్నె పెట్టేసుకున్నాను. పోపు గింజలు కూడా తీసి రెడీగా పెట్టుకున్నాను. చెప్పాను కదా, ఆయిల్ నేను ఫ్రెష్గా తీసుకుంటాను కానీ పెద్ద క్యాన్లో నుండి కొంచెం అయితే నేను వంపుకున్నాను. రెగ్యులర్గా యూజ్ చేసేదైతే స్టవ్ పక్కనే ఉంటుంది. ఆయిల్ క్యాన్ మీరు చాలామంది చూసే ఉంటారు ఇంతకుముందు నా వీడియోస్లో. ఇక్కడైతే ఆయిల్ పోసేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా పోపుకు అవసరమైనవి అందరికీ తెలుసు కదా, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను సొరకాయను వేసేసుకున్నాను. సొరకాయ వేసి కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మంచిగా మగ్గుతాయి. ఇంకా సొరకాయ కూడా ఉప్పు పడుతుంది, లేదంటే తినేటప్పుడు చప్పచప్పగా ఉంటాయి అన్నమాట. సో ఇది వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా కలిపేసుకొని ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసేసుకుంటున్నాను. మిగిలిన కరివేపాకు వేసుకున్నాను. ఈ టమాటోస్ మగ్గడానికి కూడా కొంచెం సాల్ట్, ఇంకా నేను పప్పు ఉడికించుకునేటప్పుడు పసుపు అయితే ఏమీ వేయలేదు, డైరెక్ట్గా తాలింపులోనే వేసేస్తున్నాను. కొంచెం కారము, కొంచెం పసుపు వేసి అలా మధ్యలో కొద్దిసేపు మగ్గించుకుంటే టమాటోస్ మంచిగా మగ్గిపోతాయి. ఇది ఒక చిన్న స్మాల్ టిప్ అండి, ఇది కూడా మా అత్తగారి ఇంట్లోనే నేర్చుకున్నాను. ఇలా కూరగంటలు స్టవ్ పైన పెట్టకుండా చిన్న మూత తీసుకొని పెట్టుకుంటే స్టవ్ అంతా మెస్సి అవ్వకుండా ఉంటుంది. సో ఇక్కడైతే నేను చింతపండులో ఆ హాట్ వాటర్ కూడా పోసాను, మునక్కాయలు ఉడికించుకున్న హాట్ వాటర్. చూసారా మంచిగా సాఫ్ట్గా అయిపోయింది, ఎక్కువ కష్టపడకుండా ఈజీగా చింతపండు గుజ్జంతా వచ్చేస్తుంది అనమాట. సొరకాయ, టమాటో కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం అయితే దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఉడికించి పక్కన పెట్టుకున్న మునక్కాయని కూడా ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ వదిలేసేయాలి బాయిల్ అయ్యేలాగా. అప్పుడు మునక్కాయలకి ఆ చింతపండు పులుపు అవన్నీ కూడా పట్టేస్తాయి. ఇప్పుడైతే కుక్కర్ లిడ్ ఓపెన్ చేసేసి పప్పు చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయింది కదా, పైన కొంచెం వాటర్ తీసేస్తే పప్పు రుబ్బుకోవడం ఈజీగా అవుతుందన్నమాట. సో ఇక్కడైతే నేను పప్పు రుబ్బేస్తున్నాను. మంచిగా సాఫ్ట్గా అయ్యేలాగా పప్పు రుబ్బేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. శనగపప్పు వేసాను కాబట్టి అది కొంచెం లేటుగా ఉడుకుతుంది కదా, కొంచెం ఒక్కొక్క పలుకు మాత్రం అలా ఉంటుంది, అది కూడా బాగుంటుంది టేస్ట్ మధ్యలో. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం ఒక్క పొంగు వచ్చిన తర్వాత దాన్ని ఈ పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇంకా అంతేనండి, ఆల్మోస్ట్ పప్పు ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 10 మినిట్స్ మంచిగా మరిగించుకుంటే పప్పుచారు రెడీ. మునక్కాయ, సొరకాయలతో టేస్టీ సాంబారు, పప్పుచారు ఏదనుకుంటే అది. ఇక్కడైతే రైస్ కూడా ఉడికిపోయింది, మా వారికి బాక్స్ పెట్టేస్తున్నాను. రైస్ వేడివేడిగా ఉంటుంది కదా, వెంటనే మూత పెట్టకూడదు. సో అందుకని రైస్ అయితే బాక్స్లో పెట్టి పక్కన పెట్టేస్తాను. కొంచెం ఆ పొగ ఆవిరి అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత పెట్టేస్తాను అన్నమాట. లంచ్ బాక్స్లోకి పెరుగు కూడా పెట్టేశాను. ఇంకా పప్పుచారు మరిగిపోయిందంటే కొంచెం చల్లగా చేసేసి ఇంకా అది కూడా బాక్స్లో పెట్టేయడమే. లాస్ట్లో కొంచెం షుగర్ వేసుకుంటే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. ఎప్పుడైనా కూడా సాంబార్ కానీ ఇది పప్పు చేసుకున్నప్పుడు. పప్పు అయితే మంచిగా బాయిల్ అయిపోయింది. ఇక్కడ నేనైతే బాక్స్ పెట్టడానికి కొంచెం చల్లారడానికి చిన్న గిన్నెలో అయితే తీసుకుంటున్నాను. చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్ పెట్టేసేయడమే. వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే నేను గడప పూజించేసుకుంటున్నాను. ఇంకా మా ఆయన కూడా వెళ్ళిపోయారు, బాక్స్ పెట్టి ఇచ్చేసాను. ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. నేనైతే గడపకు ఫస్ట్ చాక్ పీస్తో ముగ్గు వేసిన తర్వాత పిండితో వేస్తాను. ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నారు కదా, సో అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, ముగ్గు పోయినా కూడా
చాక్ పీస్ డిజైన్ కనబడుతుంది, బోడగా ఉండకుండా మంచిగా ఉంటుందన్నమాట. సో ఎవ్రీ టైం నేనైతే ఇలాగే వేసుకుంటాను. ఇంకా గడప పూజించేసుకున్న తర్వాత నేను కూడా బొట్టు పెట్టేసుకొని ఇంకొచ్చేసాను పూజ చేసేసుకోవడానికి. మా ఇంటి ముందే బిల్వపత్రాల చెట్టు ఉందన్నమాట. వర్షం పడుతుంది కదా, మంచిగా లేత చిగురులు ఇప్పుడే ఆకులు వచ్చాయి, లేతగా ఉన్నాయి, తీసుకొచ్చాను శివయ్య కోసం అయితే. ఇంకా ఇక్కడ నేనైతే ఈ పూజ సామాను నార్మల్గా క్లీన్ చేసేసుకున్నాను. పితాంబరి అది పెట్టి అవైతే ఏం చేయలేదు, ఇంకా ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో మామూలుగా వాష్ చేసేసుకున్నాను అన్నమాట సోప్తో, అందుకే కొంచెం బ్లాక్గా కనబడుతున్నాయి. పూజ స్టార్ట్ చేసుకోవడానికి ముందే నేను అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటాను, మళ్ళీ లేవకుండా. సో గడప దగ్గర పెట్టుకునే చెంబు, ఇంకా దేవుడి దగ్గర కూడా వాటర్ పెడతాను. ఆ చెంబు అవన్నిట్లో కూడా ఒకేసారి వాటర్ నింపుకొని పువ్వులు, దేవుడికి పెట్టే నైవేద్యం అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని పూజ రూమ్లోకి తీసుకొచ్చుకున్న తర్వాత ఇంకా ఒక్కసారి కూర్చున్నామంటే లేవకుండా కంటిన్యూ చేసేసుకోవచ్చు అనమాట. సో అలాగైతే నేను పూజ చేసుకుంటాను. ఇక్కడైతే దీపారాధన అయిపోయింది, దేవుడి దగ్గర వాటర్ కూడా పెట్టేశాను. ఇంకా మార్నింగే పాలు కాచి పెట్టేశాను కదా, పాలు నైవేద్యంగా పెట్టేసి ఇంకా ఇవైతే తులసమ్మ దగ్గర దీపం పెట్టడానికి తీసుకెళ్తున్నాను. ఇక్కడ గడప దగ్గర నేను చెంబు పెట్టుకుంటాను. ఈరోజు అనేం కాదు, నేను ఏ రోజు పూజ చేసుకుంటే ఆ రోజు అయితే అక్కడ వాటర్ చేంజ్ చేసేసి ఒక ఫ్లవర్ అక్షింతలు వేసేసి వాటర్లో అక్కడైతే చెంబు పెట్టేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా దీపం ముట్టించేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడిప్పుడే మా పిల్లలు లేస్తున్నారు, హాలిడేస్ కదా. సో తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకొని వచ్చి ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. హారతి అయితే ఇచ్చేస్తున్నాను, మొత్తం ఇల్లంతా కూడా చూపించేస్తాను. హారతి ఇంట్లో ఉన్న దేవుడి దగ్గర ప్లస్ గడప దగ్గర ఇంకా తులసమ్మ దగ్గర ఇల్లంతా కూడా చూపించుకొని వచ్చేస్తాను. మీరు కూడా హారతి తీసుకోండి. ఇలా ఈరోజు మా ఇంట్లో శివయ్య పూజ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఇలాగే ఉంటుంది, ఎవ్రీ మండే ఇలాగే ఉంటుంది మా ఇంట్లో ఈ పూజ. నా వంట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, మరీ అడుగుతున్నాను. ఇంకా పిల్లలు ఇప్పుడిప్పుడే లేచారు కదా, నిన్న సండే అని చెప్పేసి మా కోడల్ని తీసుకొచ్చాడనమాట మా తమ్ముడు. నైట్ నా దగ్గరే ఉండిపోయింది. ఇంకా మేడం గారికి మ్యాగీ కావాలంట, వేరేదేమీ తినదంట. సో మళ్ళీ ఇవ్వకపోతే ఏడుస్తుంది కదా వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తా అని, ఇంకా తప్పనిసరి మ్యాగీ చేసిస్తున్నాం. మా చిన్నోడు ఆమెకి హెల్ప్ చేస్తున్నాడు అనమాట, వాళ్ళిద్దరే చేసుకుంటున్నట్టు చూస్తున్నారా. గుడ్ మార్నింగ్ టు. ఇంకా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. మ్యాగీతో స్టార్ట్ అయింది వీళ్ళ డే. ఓకే, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్ బాయ్.